ఆంధ్రప్రదేశ్ లో గూండాగిరిని అంతం చేసేందుకు టీడీపీ జనసేనతో కలిసి కూటమికి ఏర్పడ్డామని బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అమిత్ షాకు చంద్రబాబు పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం సార్వత సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత అమిత్ కూడా చంద్రబాబును సార్వత సత్కరించారు. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకు కూటమి పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రలో భూమాఫియాను అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है. పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు. भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए. 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे. మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి. నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. भाई और बहनों, अभी ये इंडी अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडी अलायंस को बहुमत दो. మిత్రులారా, ఈ ఇండి అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండి అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి, మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు అందుకని ఈరోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకు 3 పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, దుర్మార్గుడి ఇంటికి పంపించాలి. అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్లీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.